హైదరాబాద్లో విద్యుత్ కోతలకు దక్షిణాది మండల విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎస్పీడీసీఎల్ సిద్ధమవుతుంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోత ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగా ఈ కోత అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ బీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్ ఉంటుందని పేర్కొన్నారు. రఫీ సీజన్ డిమాండ్లను ఎదుర్కొనేందుకు సమ్మర్ రఫీ సీజన్లో ఉండే విద్యుత్ డిమాండ్లను సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకి 2 గంటలు కోత అవసరం ఉంటుందని వివరించారు. సంక్రాంతి తర్వాత కోత ఉంటుందని స్పష్టం చేశారు. అయితే నిర్వహణ పనులు జరిగే ప్రాంతంలో మాత్రమే పవర్ కట్ ఉంటుందని ట్విట్టర్ వినియోగదారుల ప్రశ్నలకు బదిలీ ఇస్తూ పేర్కొన్నారు. ఒక్కో ప్రీడర్లో ఒక్కో రోజు మాత్రమే మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపై పేర్కొన్న చెట్టు కొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచేసుకోవడం, అవసరమైతే కొత్త వాటిని వేసుకోవడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. పవర్ కట్ ఉంటుందని చెప్పినంత మాత్రాన రోజు ఉండదని, ఒక్కో ఫీడర్లో ఒక్కో రోజు మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. బీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3000 ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ పరిధిలో 2 గంటల కోత ఉంటాదని తెలిపారు. సమ్మర్ డిమాండింగ్ తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్, జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా అవి ఆలస్యమైనట్లు ఫారూఖీ వివరించారు. Subscribe. Please subscribe. 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 Please do subscribe. Please do subscribe. Please subscribe.